వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. తిప్పతీగ మన పెద్దవాళ్ళు జలుబు చేస్తే తీగను తీసుకుని దాని కొసలు ఉంటుంది లేదా తీగ అది ఆకును చించి దాని కొసలు ఉంటుంది లేదా దాన్ని ముక్కులో పెడితే మనం తుమ్మేవాళ్ళవి, లోపల నెమ్మంతా వచ్చేసేది. అసలు ఈ తిప్పతీగ ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనితో జ్యూసులు, క్యాప్సిల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంగా చేసుకుని తాగటం వల్ల మధుమేహం అంటే షుగర్ నార్మల్లో ఉంటుందని చెప్తారు. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడగలవు. అలాగే శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, వ్యాధిన బారి పడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పనిచేస్తుందట. అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంతో కలుపుకొని తింటే చాలు, అజీర్తి సమస్య పోతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులను బాధపడే వాళ్ళకి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించటంలో గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. మోకాళ్ళు నొప్పులు, కీళ్లు వ్యాధులను తగ్గించే గుణాలు కూడా తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలల్లో కలుపుకొని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మామూలుగా భారీ నుండి బయట నుండి పడవచ్చు. ఆ పాలల్లో కాస్త అల్లము కలుపుకొని కూడా తాగొచ్చు. తిప్పతీగ వృద్ధాపము ఛాయలు రాకుండా చేయగలదు. తిప్పతీగ వృద్ధాప ఛాయలు కూడా రాదంట తిప్పతీగ. అలాగే ముఖంపై మచ్చలు, ముట్టిములు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేస్తుంది. ఈ ఆకులు తెచ్చి నూరి ముఖంపై 10 నిమిషాలు ఉంచితే తర్వాత చల్లని నీటితో కడిగితే మచ్చలు మటుమాయిపోతాయట. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు ఈ తిప్పతీగను అసలు వాడరాదు. కడుపుతో ఉండేవాళ్ళు, బాలింతలు ఈ తిప్పతీగను అసలు ఎట్టి పరిస్థితిలో వాడకూడదంట. తిప్పతీగను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగ అసలు రెమ్మలు కూడా ఔషధమే. తీగలు, రెమ్మలు అన్ని ఔషధాలే. ఈ తిప్పతీగలో ఔషధాలు ఉన్నాయి. ఆకులను తెచ్చి పొయ్యి మీద తగినన్ని నీళ్లు పోసి 2 గ్లాసులు నీళ్లు పోసి ఆకులు చేసి బాగా మరగ్గాసి ఆ కషాయంలో పాలు పోసి కొంచెం సొంటి పొడి వేసుకొని తాగితే ఆగకుండా ఇక్కుళ్ళు వస్తాయి చూడు మనకి, అవి కూడా తగ్గిపోతాయట. అసలు ఈ ఆకులను తీసుకొచ్చి రోట్లో వేసి దంచి దాంట్లో పసుపు కలిపి మన చేతికి దాన్ని పోసుకుంటే, మన ముఖానికి దాన్ని పూసుకుంటే మొంగు మచ్చలు, ఈ మామూలుకి పసుపు కలపాలి. దాంట్లో ఆకులను తీసుకొచ్చి రోట్లో వేసి దంచి దాంట్లో కొద్దిగా పసుపు కలిపి బాగా మెత్తగా నురిచి పూసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేస్తే మొంగు మచ్చలు, ముట్టాళ్ళు మనం చితిపినాక మచ్చలు పడతాయి చూడు, ఆ మచ్చలు కూడా పోతాయట. చాలా పనిచేస్తుందంట ఇది. వృద్ధాప ఛాయలు ముడతలు పడి ఉంటాయి శరీరం, అవి కూడా పోతాయంట ఇది కానీ పూసుకుంటే. చాలా మంచిదంట. అసలు తిప్పతీగ ఎంతో ఔషధ మొక్క. తీగ, దాంట్లో ఉన్న తీగ, ఆకులు అన్ని ఔషధ మొక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు